దుష్ట శిక్ష రక్షణ కోసం ప్రతి యుగంలోని మహావిష్ణువు అవతరిస్తారని ప్రతీతి. త్రేతాయుగంలో మానవ రూపంలో కోదండాన్ని ధరించి భక్తులకు అనుగ్రహించిన స్వామి రూపం చూడాలంటే ఎంతైనా తనివి తీరదు. మళ్ళీ ఈ కలియుగంలో అయోధ్యలో రాముడు ధరించబోయే కోదండం విశాఖ వాసుల చెంతకు వచ్చింది. నగరానికి చేరుకున్న అయోధ్య రామయ్య కోదండాన్ని బాలయ్య శాస్త్రి లేఅవుట్ నందిని అపార్ట్మెంట్ లో ప్రత్యేక మండపంపై ఉంచి పూజాధికారులు నిర్వహిస్తున్నారు. 14 కేజీల వెండితో 7 అడుగుల ఎత్తులో రూపొందించిన ధనస్సు 7 కేజీల వింటి బాణం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. జగత్తును పాలించే శ్రీరాముడు సకల గుణాభిరాముడు. రామరాజ్యాన్ని కాంక్షించే ప్రజలందరూ ఆయన మాట కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. శ్రీరామ నామం ఎంత గొప్పదో శ్రీరాముడి చేతిలో ఉండే బాణాన్ని చూసినా అంత ధైర్యం వస్తుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఫుల్ స్టాప్ పడాలంటే రామరాజ్యం మళ్లీ రావాల్సిందేనని యావత్ దేశం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లో అయోధ్య రాముడి చేతిలోకి త్వరలో చేరబోయే కోదండం ఇప్పుడు ప్రజలను ఆకర్షిస్తోంది. ఇక్కడ ఎంతో మంది సాంప్రదాయవాదులు చేరి రామ బాణాన్ని చూస్తూ రామనామ జపంతో జీవితాన్ని పావనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ కు చెందిన చెల్లా శ్రీనివాస శాస్త్రి గారి తమ సొంత సంపాదనతో శ్రీరామ కోదండాన్ని ఇక్కడ తయారు చేసి మొత్తం దేశవ్యాప్తంగా వీటిని తీసుకువెళుతూ అందరి ప్రజల మన్నల్ని అందరి ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్న పరిస్థితుల్లో విశాఖలో ఈ రామ బాణం చేరడం ఎంతో ఆనందంగా, రామ నామ జపంతో పులకించడం ఎంత శ్రేయస్కరమో, రామ బాణాన్ని చూసినా అంతటి ధైర్యం వస్తుందనేది ఇక్కడ ఎంతో మంది చెబుతున్న పరిస్థితి ఉందమ్మా. మీరు చెప్పండి, మీ ప్రాంతానికి మీ ఇంటికి రామ బాణం వచ్చింది, మీకు ఎలాంటి ధైర్యం కలుగుతుంది? రాముడు అంటే రామ అంటేనే ధైర్యం. నా అనేది మనకి అష్టాక్షరి మంత్రం నుంచి, అలాగే మా అనేది పంచాక్షరి మంత్రం నుంచి తీసుకున్నది కాబట్టి రామ అంటేనే మనకి ఫస్ట్ ఆనందకారకం. అందుకు రామ బాణం గాని రామ పాదాలు గాని ఏ వచ్చినా రాముడికి సంబంధించిన అంటే ఆనందమే, అదే బ్రహ్మానందం. జై శ్రీరామ్. అయోధ్య కళ సాకారమైంది. మళ్ళీ రాముడు అక్కడ కొలువుదీరబోతున్నాడు కోదండాన్ని ధరించి. ఆ కోదండం మీ ముంగిటికి వచ్చింది, మీకేమన్నా? కోదండం వస్తే రాముడు వచ్చినట్టే. అలాగే మనకి ఎన్నో సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, 500 సంవత్సరాలు పోరాడిన తరువాత మనకి బాలరాముడి ప్రతిష్ట అయిన వెంటనే మనకి నిజంగా రామరాజ్యం వచ్చిన ఆనందమే వచ్చింది. అంటే ఎంతో మంది కళ సాకారం అయినట్టే కదండి. ఎంతో మంది ప్రాణత్యాగం చేసి మరి 500 సంవత్సరాల తర్వాత జరిగింది అంటే రాముడు అంతసేపు అంటే అందరికీ అంత బలం ఇచ్చాడు. 500 సంవత్సరాల తర్వాత ఆ బలం వచ్చిన తర్వాత ఆ కళ సాకారం అయింది కాబట్టి అది రామరాజ్యమే. ఇక మీదట మనకంతా రామరాజ్యమే. జై శ్రీరామ్. చెప్పండి, మీకు చూడగానే రామబాణాన్ని మీకేమనిపిస్తుంది? ఏమని స్వామిని కోరుకున్నారు? రామో విగ్రహవాన్ ధర్మ అన్నారండి. రాముడు ఆయన మానవ రూపంలో పుట్టిన ఆయన రాముడు అంటే మానవ రూపంలో పుట్టిన దేవుడు అనమాట. ఆయన ప్రతి అడుగు కూడా మనం అనుసరించదగిందేనండి. ఆయన ప్రతి అడుగు ఆయన రామబాణం అంటే మనకి ఏముందండి, మనకు ఒక రక్ష, అది కవచం అండి, రక్షణ కవచం. బుల్లెట్ ప్రూఫ్ లో వేసుకోకర్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆడవాళ్ల పరిస్థితి, అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది దేశం మీద. నాకు నిజంగా రామబాణం తోటి అదొక ధనుర్బాణం అయ్యి మహాబాణం అయ్యి ఆడవాళ్ళందరి కష్టాలని రూపం ఆపాలని కోరుకుంటానండి. అందరికీ రక్ష, మహారక్ష, రక్షణ కవచం అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని అదే ప్రార్థిస్తున్నానండి. రాముడు అంటే ఒక ఆదర్శ పురుషుడు. ఆయన చేతిలో ఉండే బాణాన్ని మీరు చూసారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా మహదానందంగా ఉందండి. మళ్ళీ రామరాజ్యం రావాలని అందరిలోని ధర్మబద్ధంగా అందరూ ధర్మమైన ఆలోచనలతో ఉండి మంచి బుద్ధితో మంచి వైపు నడవాలి అందరూ అని అందరం కోరుకుంటున్నాము. అంతా సంస్థాపన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ధర్మ సంస్థాపన జరగాలన్నది అందరి ఆకాంక్ష. మీ ముంగిట్లోకి మీ ఇంటికి వచ్చింది రామబాణం, మీకేం? ధర్మ సంస్థాపనకే ఇది ఈవేళ వచ్చింది అన్నారు కదా, అది తదాస్తు. ఆ రామ బాణం వల్ల దేశం అంతా సుభిక్షంగా ఉండి మన దేశ సంపద జాతి పరిరక్షించబడాలని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా రామ బాణాన్ని చూడగానే అందరూ పులకించిపోతున్నారు. రాముడి పాలన మళ్ళీ వస్తుంది, అందరికీ మంచి రోజులు వస్తాయనేది అందరి కళ్ళల్లోనూ అందరి ఆనందంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.